స్పిరిలోన పోలిక్ ఐరన్ మించింది లేదు. ఆ రెండు ఎవరైనా సరే ఒక్క నెల వాడితే రెండో నెల అట్లా ఉండదు. ఈ స్పిరిలోనలో మల్టీ విటమిన్స్ ఉన్నాయి. ఆల్ బి గ్రూప్ ఆఫ్ విటమిన్స్, విటమిన్ ఏ, ఎన్నో రకాల కేజీ ఫ్రూట్స్తో సమానం 2 క్యాప్సూల్స్ చేసుకుంటారు. దీన్ని ఎవరైతే డైలీ కన్సూమ్ చేస్తారో రోజుకి 2 పూట్ల విత్ ఐరన్తో జస్ట్ 2 to 3 monthsలో హెల్త్ తేడా వచ్చేస్తుంది. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. వాళ్ళకి తెలిసిపోతూ ఉంటారు నేను ఈ వాటిన తర్వాత చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని. ఐరన్ బ్లడ్ పెరుగుతుంది, స్పిరిలోన ఎనర్జీ పెరుగుతుంది. ఈ రెండో అవసరమే. అందుకే ఐరన్ స్పిరిలోన ఎవ్రీ పర్సన్ ఇయర్లీ 2 to 3 months యూస్ చేయాలి. అది చాలా మందికి తెలియదు. చాలా నీరసంగా ఉంటారు జనం. తినే ఫుడ్ ఆహారం లేదు, పోషకాలు లేవు. తినే ఆహారంలో పోషకాలు లేవు. మూడు మైనస్లు ఉన్నాయి. ఎరువులు, పురుగు మందులు విటమిన్గా వాడటం, 2 టేస్టీగా వండుకోవడం, 3 వండుకునే వాటిలో మనం వేసే పసుపు, మనం వేసే ఉప్పు, మనం వేసే టీ పొడి, మనం వేసే ఏ రకరకాల నూనెలు అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కల్తీ అయిపోవడం. ఈ మూడింటి వల్ల పోషకాలకు దూరం అయిపోయాయి. అందుకే తిన్న భోజనానికి ఏమందించాలి? రోజుకి 2 పూటలు స్పిరిలోన. సంవత్సరానికి ఎన్నిసార్లు కావాలి? ఇది చాలా ఆల్లో వాళ్ళకి చాలా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. నెక్స్ట్ ఇప్పుడు నీరసం కోసం మాట్లాడుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం. అలోవెరా, ఆమ్లా, ఈ 2 కలిపి 2-3 నెలలు వాడితే డైజెస్టివ్ సిస్టమ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? గ్యాస్ట్రిక్, అల్సర్స్, అజీర్ణం, అజీర్తి, మలబద్ధకం, మౌనసం ఇలాంటివన్నీ ఏమవుతాయి? తగ్గుతాయి. నోట్ దిస్ పాయింట్. ఆమ్లా, అలోవెరా. చెప్పండి, మనకి 20 మంది వచ్చి కూర్చుంటే వాళ్ళలో ఎవరికి స్టమక్ ప్రాబ్లం ఉందో, ఎవరికి గ్యాస్ ప్రాబ్లం ఉందో, ఎవరికి నీరసం ఉందో మనకు తెలుసా? చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? అడాప్ట్ చేసుకుంటారు. ఏం చేస్తారు? ఇది నాకు కావాలి అని కోరుకుంటారు. మీరు చెప్తేనే కదా తెలిసేది. నెక్స్ట్ వచ్చి వెయిట్ లాస్. ఈ మధ్య బాగా పట్టి పెడుతుంది దేశాన్ని వెయిట్ లాస్. అంటే ఓవర్ వెయిట్ అయిపోతున్నారు కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి. మన దగ్గర మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏంటి? వెస్లిం షేక్. వెస్లిం షేక్ ఏంటంటే మీల్స్ రీప్లేస్మెంట్. భోజనానికి బదులుగా దీన్ని షేక్ చేసుకుని తాగాలి. ఇది మ్యాంగో 4 ఫ్లేవర్లో దొరుకుతుంది. దీంట్లో కలుపుకోవడానికి పాలు కూడా దొరుకుతుంది. పాలు అంటే పౌడర్ రూపంలో స్కిమ్డ్ మిల్క్ అంటారు దాన్ని. షేక్ మిక్స్ అని రాసి ఉంటుంది దాని మీద. అఫ్కోర్స్ ఉన్నాయి సార్ షేక్ మిక్స్ లేవు. అది షేకును దానికి షేక్ మిక్స్ జోడించాలి. ఆ 2 కలిపి షేక్ చేసుకుని కానీ మిక్సీలు వేసుకుని బాగా చేసుకుని కానీ తాగితే ఇక భోజనంతో పని ఉంటుంది. 22 విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ 4 గ్రామ్ ఫైబర్, 9 గ్రామ్ ప్రోటీన్ దొరుకుతుంది అందులో. లో ఫ్యాట్. దానివల్ల ఏంటంటే మనం తినే ఆహారం వల్లే మనకి వెయిట్ వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఆహారం ప్లేస్ ఏం తీసుకుంటాం? ఇది కూడా నిలిసే. నెక్స్ట్ మరి పంపగా తాగకూడదు, సిక్కగానే తాగాలి. అందుకే అదొక స్కూప్, ఇదొక స్కూప్. జస్ట్ 200 ml వాటర్ అంతే. మిక్స్ కొట్టేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇంకా ఎక్కువ ఓవర్గా వెయిట్ ఉంటే కనుక వెస్లిం క్యాప్సూల్స్ డైలీ పరగడుపుని 2 వేసుకుని ఒక పూట భోజనం అనే షేక్ తాగితే ఇంకా మంచిది. ఇంకా వెస్లిం టీని రోజుకి 5-6 సార్లు వేడి నీటిలో చిటికులు కలుపుకొని తాగితే ఇంకా బాగా స్లిమ్ అవుతుంది. ఇలా 3 రకాలు ఉన్నాయి. దీన్ని మీరు కొని అక్కడ పెట్టి ఇవే వెయిట్ లాస్ అవుతారు అని చెప్తే యాడ్ చేసుకుంటాం, తీసుకోవాలి. మీకు తెలిసిపోయింది. నీరసం తెలిసిపోయింది, అలాగే గ్యాస్ తెలిసిపోయింది. ఈ సమాజంలో ఉండేది గ్యాస్ ప్రాబ్లం, నీరసం ప్రాబ్లం, వెయిట్ ప్రాబ్లం. ఇక 4వది నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు మన ఎసారణం. అందులో మన దగ్గర ఏంటిది? గ్లూకోజామైన్, కాల్షియం 2 కలిపి 2-3 నెలలు వాడితే జాయింట్ పెయిన్ తగ్గుతుంది. ఈ 4 ఐటమ్స్ చెప్పాలి. 1 వెయిట్ లాస్, 2 నీరసం, 3 గ్యాస్ ప్రాబ్లం, 4 జాయింట్ పెయిన్. థైరాయిడ్, LDL పెరగడం, హార్ట్ అటాక్ గురించి ఎన్ని మాట్లాడినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వచ్చాక వద్దామని అంటారు. హార్ట్లో రక్తనాళాల్లో పేరుకొని అడ్డంకులు తొలగిస్తారు. బ్లాక్ సైలెంట్ పెట్టారా? నేను బాగానే ఉన్నాను అనుకుంటాను. అవునా కాదా? అలాగే థైరాయిడ్ తగ్గుతుంది. థైరాయిడ్ వల్ల నాకు ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకే తెలియదు. థైరాయిడ్ ఉందని కూడా తెలియదు. థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. నీరసం టెస్ట్ చేసుకోక్కర్లా, గ్యాస్ ప్రాబ్లం టెస్ట్ చేసుకోక్కర్లా, నొప్పులు టెస్ట్ చేసుకోక్కర్లా, ఓవర్ వెయిట్ టెస్ట్ చేసుకోక్కర్లా. తెలిసిపోతుంది అర్థంలో. టెస్ట్ చేయించుకోకుండా గమనించేవి 4. మిగతావి టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తాయి. పైగా మొదటగా వచ్చారు మన ఇంటికి వచ్చి కూర్చున్నారు. వాళ్ళు పప్పుని పొయ్యి మీద పెట్టి వచ్చారు. మీరు అన్ని ప్రోడక్ట్ల గురించి చెప్తే 2.5 గంటలు పడుతుంది. పప్పు మాడిపోదు, ఒక అరగంటలో వెళ్ళిపోవాలి వాళ్ళు. ఎస్కారణం. అందుకే హోమ్ మీటింగ్ ఎంతసేపు ఉండాలి? అరగంట. బట్టలతో వచ్చారు, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. వాళ్ళకి సింపుల్గా ఉండాలి, మనకి సింపుల్గా ఉండాలి. అన్నప్రాసన రోజున అవకాశం
పెట్టరు, ఏదో సింపుల్ గా 4 సమస్యలు అంతే. బాగుందా లేదా? ఇది చెప్పడానికి కూడా సులువే. మొత్తం అన్ని ప్రోడక్ట్లు చెప్పాలంటే అప్లయన్స్ ఉంటారు. ఇది మీ డైరెక్టర్ సరిపోతారు. ఎవరు సరిపోతారు? మీ డైరెక్టర్ సరిపోతారు. అందుకే మీ డైరెక్టర్ని మీరు విశ్వసించండి, మీ డైరెక్టర్ని మీరు బిలీవ్ చేయండి, మీ డైరెక్టర్ ద్వారా మీరు ఫాలో కండి. మీ డైరెక్టర్ ఆర్ సిల్వర్. వాళ్ళైనా మీరైనా చెప్పాల్సింది ఇదే, సింపుల్ గా అయిపోయింది. ఇది నేను ప్రొజెక్ట్ లోనే చెప్తున్నాను, మీరు బల్ల మీద పెట్టి ఆ ప్రోడక్ట్ చూపిస్తూ చెప్తారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పండి సమాజంలో. 4. ఏంటవి? 2, 3, 4 ఈ 4 వీటి గురించి మాట్లాడటమే పోతుంది. ఇది చెప్తే వాళ్ళకి అవసరమా కాదా? ఏం చేస్తారు వాళ్ళు? రిటైల్ చేస్తారు, అంటే కొడతారు. నెక్స్ట్ వాటితో పాటు చెప్పాల్సింది ఏంటి? ఇవి సబ్జెక్ట్ తెలుసుకుని చెప్పకూడదు. తెలుసా మీకు? హోమ్ మీటింగ్ ఎక్కువ చెప్తున్నాను, దీని నాలెడ్జ్ని సంపాదించి చెప్పకూడదు, అనుభవంతో చెప్పాలి. మీరు వాడతారా? అనుభవం ఉందా? చెప్పండి. టీ అనుభవం ఉందా? దాన్నే చెప్పండి. కాఫీ ఒకవేళ అనుభవం లేదు, కాఫీ తాగండి ఒకసారి. మనకి మంచి ఇక్కడ ప్యాకెట్ పాలో లేకపోతే మంచి పాలో తెచ్చుకోండి, నీళ్ళు కలపకండి, చక్కగా వేడి చేయండి పాలలో, కాఫీ కలపండి, అది చూడండి ఎంతమంది తాగుతారు కాఫీ. ఎలా ఉంది? అద్భుతం. అరబికా రోబస్టా కాఫీ 100% న్యాచురల్ కాఫీ. బయట ఎక్కడ దొరకదు అసలు. కాఫీ ఫ్రీగా తెలుస్తుంది వాల్యూ ఏంటనేది. మనిషికి ప్రశాంతత ఇస్తుంది, మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. కాఫీ ఎంత తాగితే అంత మంచిది, కాఫీ ఎంత తాగితే అంత చెడ్డది. బయటది మనం ఎంత తాగితే అంత మంచిది. కెఫీన్ ఉండదు. పని కట్టుకుని ఎంత కోసం తీసుకొని చెప్తున్నారు బాజీ గారు, ఇస్తే యూనిక్ ప్రొడక్ట్స్ అనుకుంటున్నారు. నెక్స్ట్ పిల్లలకి ఇదిగో ప్రోటీన్ పౌడర్, పిల్లలకి మనం ఇచ్చి ఆ తర్వాత మేము వాడిస్తున్నాం సార్ చెప్పాలి. నేను కూడా వాడిస్తాను, మా ఇంట్లో మా పిల్లలు తాగుతారు కూడా చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ పేస్ట్, మీరు వాడితే చెప్పగలరు, వాడితే ప్రొడక్టే మాట్లాడించేస్తాం మీరు చేస్తాం. మనకి 2 పేస్ట్లు ఉన్నాయి, అన్ఫార్చునేట్ ఒకటి పెట్టలేదు, 2 పేస్ట్లు ఉంటాయి. గ్యానోడెర్మా పేస్ట్ ఒకటి, పేస్ట్. మీరు పేస్ట్ గురించి చెప్తే ఆశ్చర్యపోతారు. పేస్ట్ ఇదిగోండి, ఇది పన్ను సగం ఇలా ఉంటాయి. ఇవి ఈ చిగురులు ఏం చేస్తాయంటే మూసేస్తాయి, పన్ను గట్టిగా పట్టుకుంటాయి. ఓకే, పొద్దుడు బ్రష్ చేయాలా, రాత్రి బ్రష్ చేయాలి? నైట్ బ్రష్ చేయాలి. పొద్దు చేయడం అనేది ఇష్టం, కానీ ఇంపార్టెంట్ ఎప్పుడు? ఎందుకు అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనం తిన్న ఆహారం ఇలా పొలంలో ఇరుక్కుపోతుంది. దీన్ని క్లీన్ చేయలేదనుకోండి, ఇందులో ఆహార పదార్థాలు పాచిపోయి బ్యాక్టీరియా పుడుతుంది, గుండ్లు పుడతాయి, కంటి కూడా కనపడదు. అవి ఈ చర్మాన్ని తినేస్తూ ఉంటాయి. అలా వయసు పెరిగే కొద్దీ ఈ చర్మం అలా మెల్లిగా తగ్గిపోతుంది. 50 సంవత్సరాలు దాటేటప్పటికి ఇది ఇక్కడ ఉండి ఇట్లా వచ్చేసి పళ్ళు బయట. ఇప్పుడు పళ్ళు ఏమవుతాయి? అదే ఇది ఎలా ఉంటే ఉందా? ఇప్పుడు చెప్పండి, పగలు బ్రష్ చేయాలి, రాత్రి బ్రష్ చేయాలి? నైట్ బ్రష్ చేయడానికి గ్యానోడెర్మా పేస్ట్ ఉంది, పగలు బ్రష్ చేయడానికి పళ్ళు తోమకూడదు, పళ్ళు తోమాలి, అంట్లు తోమాలి. ఏం తోమకూడదు? క్లీన్ చేయాలి. జస్ట్ పేస్ట్ పెట్టి బ్రష్ మీద ఇలా లోపల పైన అంటించేసుకోవాలి. జస్ట్ అప్ డౌన్ ఇలా, తర్వాత ఈ పట్టుకెట్టి ఇలా. అంటే ముందు బ్రష్ మీద పేస్ట్ పెడతాం కదా, అది లోపల కింద పైన అంటించి బ్రష్ ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. పేస్ట్ ఎక్కడ అంటుపోయింది? పళ్ళ ఇరుకుల్లో అంటుపోయింది. ఆ తర్వాత చెయ్యాలి అప్ డౌన్, ఆ తర్వాత అప్ డౌన్, తర్వాత లోపల ఎలా పెట్టి ఫ్రంట్కి బ్యాక్కి. జస్ట్ క్లీనింగ్, సౌండ్ కూడా రాకూడదు. తర్వాత కిందకి పెట్టి ఈ పక్క నుంచి మొదలు పెట్టాల. పంటి మీద ఎనామిల్ ఉంటుంది, అది అరగకూడదు. ఇలా రాత్రి క్లీన్ అంటే ఇలా అంటే అయిపోయింది. మళ్ళీ పొద్దులేస్తే కూడా క్లీనింగే. రాత్రి చేయలేదు అనుకో, పొద్దుడికి ఇదంతా బాగా గాలి పట్టేసి మీరు ఎలా తోమాలో తెలుసా, అయినా కానీ ఉంటుంది అక్కడ. పైగా ఈ డైరెక్షన్ రాంగ్. ఇది ఇలా తోమితే వదలదు, బ్రష్ రూపొద్దు, పళ్ళు రూపొద్దాయి, కానీ సమస్య వదలదు. అందుకే మనకి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా ఇన్సూరెన్స్ ఇచ్చే పేస్ట్ తయారు చేశారు గౌతమ్ బాలి గారు. క్లాస్ లైఫ్లో చనిపోయిన తర్వాత కూడా పన్ను కాల్ చేస్తారు కదా, ఆ పన్ను కాదంటే అంత స్ట్రాంగ్ అంట. అలాంటిది బతుకుండగానే పన్ను పోతుంది.
అగ్రిలో దహనం కాపాడని పదార్థం బాడీలో ఏదైనా ఉందంటే ఆ పన్ను మామూలుగానే పోతుంది. కూల్ డ్రింక్లో వేస్తే పన్ను కరిగిపోతుందంట. అది తెలుసా? నోట్ తీసుకోవాలి. అందుకే మనం కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగకూడదు. అలాగే ఈ పేస్ట్ పగల క్లీన్ చేయాలి, గ్యానోడర్మా పేస్ట్ నైట్ క్లీన్ చేయాలి. ఇలా చెప్పండి, అవేర్నెస్ ఇది. ఈ సబ్జెక్ట్ ఎవరైనా చెప్తారా? మీరు ఓ మీటింగ్లో చెప్తే వాళ్ళు ఎంత ఆనందపడతారు. ఎస్, ఈ పేస్ట్ వాడాలి, చెప్పినందుకు కొనాలి. మీకు తెలుసా, ఈ బిజినెస్లో మన పని ఏంటంటే ప్రచారమే మన పని. అయితే మనం ఒక్కళ్ళే చేయం, మా దగ్గర నేర్చుకుని మళ్ళీ చేస్తారు, ఆ దగ్గర నేర్చుకుని ఇంకా చేస్తారు, ఆ దగ్గర నేర్చుకుని ఇంకా చేస్తారు, ఇలా అందరూ చేస్తారు. సైకిల్ మెకానిక్కి, మోటార్ సైకిల్ మెకానిక్కి, తాపీ మేస్త్రికి, వడ్రంగి మేస్త్రికి మనకి తేడా ఏంటంటే పాపం వాళ్ళు చాలా మందికి పని నేర్పుతారు. వాళ్ళకి పని నేర్చుకున్న వాళ్ళు ఉపయోగమే ఉంటుంది. వాడు సొంతంగా ఎక్కడన్నా చేస్తే ఉపయోగం ఉందా? కానీ నా దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు పని చేసినా, ఎక్కడ పని చేసినా పాయింట్లన్నీ నాకు యాడ్ అవుతాయి, కలుస్తాయి. వ్యాపారంలో నేను ముందుకు వస్తున్నాను. బాగుందా లేదా? మీరు ఏ పని చేయండి, పోలీస్ ఆఫీసర్ అయ్యారా, చాలా మందికి పని నేర్పుతారు మీ కింద స్థాయి ఆఫీసర్స్కి. ఒక సిఐ ఎస్ఐకి చెప్తాడు కొన్ని విషయాలు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి. నేను ఆ సార్ వల్ల చాలా నేర్చుకున్నాను అంటారా లేదా? కానీ ఆ సార్కి సార్ వల్ల ఏమైనా ఉంటుందా? కానీ నా దగ్గర కుమార్ గారు నేర్చుకున్నా, నారాయణ గారు నేర్చుకున్నా, ఇంకొకరు నేర్చుకున్నా, నాకు బాగుంటుందా లేదా? ఎంత అద్భుతం సార్! ఇలాంటి అవకాశం దొరకటగా దొరుకుతాం. ఏదో జన్మలో మన తల్లిదండ్రులు పుణ్యం చేస్తేనే వెస్టేజ్ అర్థమవుతుంటే, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే ఇది అంత వండర్ఫుల్ ఆపర్చునిటీ, నాట్ ఏ జోక్. సో ఒక్కొక్కసారి మేమేనా గిల్లు చూసుకుంటాం. 5 లక్షల రూపాయలు పాలకుల్లో ఎవరికైనా ఉంచుతారా? ఏ ఉద్యోగం చేసి వెళ్తాం చెప్పండి. పైగా 5 వచ్చిన 10కి వెళ్తాడు, గ్యారెంటీ లేదు. నేను 10కి వెళ్తాను, 20కి వెళ్తాను. 2035 నాటికి నా ఇన్కమ్ 40 lakhs తీసుకోవాలి. నేను ఏం చేస్తే 40 తీసుకుంటాను చెప్పడం? ఏం చేస్తే వెచ్చేదిలో ఉంటే తీసుకోండి, ఉంటే చాలు. అన్నీ అయ్యే తెలుసుకుంటూ ఉంటాయి ఏదో రోజున. అవునా కాదా? ఇలా ఈ విషయాలు మీరు చెప్తే తెలియకుండా మీరు షైన్ అవుతారు. అలాగే నెక్స్ట్ వచ్చి బ్రష్ల గురించి చెప్పండి. చాలా ఇది మంచి ఎనామిల్ అరగకుండా తయారు చేస్తారు ఈ బ్రష్లని. అలాగే ఎయిర్ కేర్, షాంపూ, ఎయిర్ ఆయిల్. ఎయిర్ ఆయిల్ స్కల్ప్ మీద, జుట్టుకు కాదు, బెజ్జం పెట్టి ఇలా నెత్తి మీద బాడీకి పెట్టాలి. ఇలా మర్దనా చేయాలి. మర్దనా చేస్తే చుట్టూ ఉండదు, జిడ్డు ఉండదు, నాన్ గ్రేసింగ్ ఫార్ములా. అలాగే నెక్స్ట్ ఇది ఏంటంటే అవకోడో. శీకాకాయ, కొబ్బరికాయ కన్నా శీకాకాయ మంచిది, శీకాకాయ కన్నా అవకోడో మంచిది. అలాగే నెక్స్ట్ ఫెయిర్నెస్ క్రీమ్. ఫెయిర్నెస్ క్రీమ్ గురించి చెప్పండి. ఫ్రూట్స్తో తయారు చేస్తారు. ఎవరన్నా యూజ్ చేస్తున్నారు ఇక్కడ? ఎలా ఉంటుంది మేడం దాని స్మెల్? ఎలా ఉంటుంది సార్? అద్భుతం. మొదట 5-6 రోజులు ఈ సిరిసంతో చేస్తారు, క్లీన్ చేసేస్తారు మొత్తం ఫేస్. తర్వాత బ్యాలెన్సింగ్, తర్వాత యాక్టివేషన్. అలాగే నెక్స్ట్ వచ్చి డియోడ్రెంట్స్, 2 టాల్కమ్ పౌడర్స్, ఫుడ్ క్రీమ్. ఇవన్నీ అవసరమే. ఫుడ్ క్రీమ్ ఎందుకు పనిచేస్తుంది? క్రాక్స్ నేను. అలాగే ఈ పౌడర్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. మీరు డెమోన్స్ట్రేషన్ చేసి చూపించండి 2 గ్లాసుల్లో. అలాగే నెక్స్ట్ డియోడ్రెంట్స్, లేడీస్కి జెంట్స్కి. డియోడ్రెంట్స్ వల్లే ముక్కులో ఎలనైట్స్ పెరుగుతాయి. ముక్కులో కాయలు అంటారు కదా, అవి మందు కొట్టే వాళ్ళకి, దూపాలు వేసే వాళ్ళకి, అలాగే ఎక్కువ పెర్ఫ్యూమ్స్ వాడే వాళ్ళకి పెరుగుతాయి. ఎందుకంటే కెమికల్ ఫీల్స్ వేస్తారు ఎక్కువ, వితౌట్ కెమికల్. అలాగే నెక్స్ట్ 3 రకాల సోప్స్ ఉన్నాయి. చెప్పండి వీటి గురించి. నీమ్, పుదీనా, తులసి, తేనె, కుంకుమ, కలబంద, ఆవు నెయ్యి, వెన్న, బట్టర్. అలాగే పెయిన్ రిలీఫ్ ఉంది. అలాగే హోమ్ కేర్లో ఆల్ట్రామ్యాటిక్ ఉంది. ఆల్ట్రామ్యాటిక్తో బట్టలు కుట్టున్నారు ఎవరన్నా? కానీ బట్టలు కుట్టుకోవద్దు ఆల్ట్రామ్యాటిక్. తెలుసా మీకు? ఒంటి మీద వేసుకుని ఉతకూడదు. కటెన్లు, దుప్పట్లు, మ్యాట్లు, సోఫా కవర్లు, బెడ్షీట్లు ఇలాంటివి తుక్కోవడానికే తప్ప బట్టలు తుక్కోవడానికి కాదు. బట్టలు తుక్కోవడానికి ఆల్ట్రా వాష్. అండర్స్టాండ్? ఇది వేరు, బట్టలు తుక్కునేది వేరు. అదే ఒంటి మీద వేసుకుని తుక్కునేది వేరు, ఇంట్లో ఉన్న బట్టలు తుక్కునేది వేరు. క్లియర్? దీన్ని ఎలా ఉతకాలి అంటే, ఒక మూతలో నీటిలో వేసి బాగా కలిపి బకెట్లో బట్టలు నానబెట్టి 4 గంటల తర్వాత మీరు చేతితో ఉతికేసి, నీళ్ళు ముందు కానీ, కంఫర్ట్ కానీ, సోప్ కానీ ఏమీ అవసరం. వాషింగ్ మిషన్ ఉంటే వాషింగ్ మిషన్లో అది నానబెట్టుకుని ఉతుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఆల్ట్రాస్క్రాప్ బట్టలు తోమడానికి, ఫ్లోర్ క్లీనర్, అలాగే ఆల్ట్రాసైన్ గ్లాస్ క్లీనర్. అలాగే నెక్స్ట్ అగ్రి ప్రొడక్ట్స్ ఇవి కూడా పట్టుకెళ్ళి 82 పురుగు మందుల్లో కలపడానికి హ్యూమిక్, నాట్లు వేసిన 20 రోజుల తర్వాత హ్యూమిక్, నానోటెక్, గోల్డ్, ఈ 3 కలిపి పిచికారీ చేస్తే మొక్క చాలా అద్భుతంగా పెరుగుతుంది. తెలుసా మీకు? నెక్స్ట్ వచ్చేసి
రెండో దమ్ములో ఈ గ్రాన్యువల్స్ని వేస్తే 18 ప్రొడక్ట్గా కలిపి దుబ్బు వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి దుబ్బు చేసి పిలకలు బాగా వేస్తుంది. మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఎకరానికి రైతులకు పరిచయం చేస్తే నెక్స్ట్ పంటకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకే వాడతారు. మీరు చెప్తే నమ్మరు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఎకరానికి, కానీ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే 5,000 ఖర్చు అవుతుంది. పర్సనల్గా అగ్రి గురించి చెప్పినప్పుడు చెప్తాను, ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. ఇది రైతులకు అలవాటు చేద్దాం. వీలైతే అగ్రి మీద 17-20వ తారీఖు అటు ఇటులో రోజు పెట్టండి, 10 గంటలకు అగ్రి గురించి చెప్పడానికి వస్తాను. అక్కడికి రైతులు కూడా తెచ్చుకోండి వీలైతే, నేను చెప్పడానికి వస్తాను. ఓకేనా? ఓకేనా? వీలైతే 18వ తారీఖు పెట్టండి. ఏ తారీఖు పెడతారు? 19 పెట్టండి. ఏ తారీఖు వచ్చిందో చూసి 19 సాయంత్రం. ఇది మళ్ళీ తిరుగుండకూడదు ఆ డేట్కి. 19వ తారీఖు మన ఇక్కడ ఈ చుట్టుపక్కల అంతా ఎవరున్నారు? రైతులే ఉన్నారు. 19వ తారీఖు మనం ఏం చేద్దాం? అగ్రి గురించి ఫోకస్ చేద్దాం. నేను డెమోన్స్ట్రేషన్ చేసి మరి చూపిస్తా, చాలా వెరీ క్లియర్గా చెప్తా. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందో బోర్డు మీద చూపిస్తా, ఫోటోలు తీసుకుని వెళ్తారు వాళ్ళు. ఓకే? అలాగే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు అసలు దాంట్లోకి వచ్చాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదంతా దేని గురించి చెప్పాను? ఓ మీటింగ్లో ఏం చెప్పాలి, ఇంకా చాలా ఉన్నాయి, కానీ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ పరిచయం చేయాల్సింది సప్లిమెంట్స్ ఎన్ని రకాలు చెప్పాను. అందులో మొదటిది ఏంటి? నీరసం. రెండోది ఏంటి? మూడోది ఏంటి? నాలుగోది ఏంటి? ఈ నాలుగింటికి క్లియర్గా సమాధిలో లేవా? మీరు గెలవాలంటే ఈ 4. తర్వాత సిఎన్టీకి వస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళే యాడ్ చేసుకుంటారు. ట్రైనింగ్స్కి వాటికి వచ్చి ఇంకా క్రిల్లు, గ్యానోడర్మా, ఫ్లాగ్స్, క్యూటన్, ఎలార్జినైన్ అన్నీ తెలిసిపోతాయి వెస్టేజ్కి వస్తే. ఓకే? అవి అమ్మితే ఎలా ఈ వెస్టేజ్లోకి వస్తే తెలుస్తాయి ఎవరికైనా సరే. ముందే వెళ్ళి మాత్రం ఇవే. తర్వాత టీ పేస్ట్, సోప్, షాంపూ, ఏరియల్ కుకింగ్ ఆయిల్, ఇవన్నీ జనరల్ ప్రొడక్ట్స్, మీరు ఈజీగా యూజ్ చేసి మాట్లాడే ప్రొడక్ట్స్. ఇప్పుడు చెప్పండి, హోమ్ మీటింగ్ చేయగలన్న ధైర్యం ఎంతమందికి వచ్చింది? ఇక్కడ చేస్తే మీరే హీరో. ఏ ఉద్యోగం అయినా సరే చేయాల్సిందే. మీకు ఈరోజు కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, అంత ఆశావాష అనుకుంటారు కలెక్టర్ అంటేనే. రోషయ్య గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది సోనియా గాంధీ. 4 సార్లు వెళ్ళా ఢిల్లీ, నీకు దండం పెడతానమ్మా, నన్ను తిప్పేయమ్మా, కంగారు పడకండి అయ్యా, ఇంకొక 2 నెలలు 3 నెలలు చెప్పుకొచ్చేసి ఆఖరికి 5వసారికి నేను రాని దగ్గరికి, నన్ను తిప్పుతావా లేదా అంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చింది. చాలా మంది ముఖ్యమంత్రి అంటే వేల కోలం అనుకుంటారు, కూర్చుని చూడండి తెలుస్తుంది, అంత ప్రజలు ఉంటారు.